రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని యొక్క వాక్యం నుండి ఒక లేఖన భాగాన్ని చదువుదామండి. ఆ తర్వాత మనం దేవుని యొక్క వాక్యం చేత పరిశీలించబడిన వారమై ప్రభు యొక్క రక్త మాంసములలో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా దేవుని వాక్యం నుండి ఒక భాగాన్ని చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 ఈ రెండు వచనాల్ని, 16వ వచనాన్ని నేను చదువుతాను, 17వ వచనాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. ఆ రీతిగా ఈ రెండు వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 16, 17 వచనాల్ని ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోని త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకొనుటయే గదా. మరొక మాట చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2 నుంచి 5 వచనాల వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదామండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 2వ వచనం నుంచి 5వ వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుదాం. మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట అవశ్యము. నాయందు నాకు ఏ దోషమును కానరాదు. అయినను ఇందువలన నీతిమంతుడిగా ఎంచబడను. నన్ను విమర్శించువాడు ప్రభువే. చదువున లేఖన భాగాన్ని దేవుడు దీవించునుగాక. ప్రభు యొక్క శరీరానికి ఆయన రక్తానికి సాదృశ్యంగున్న ఆ రొట్టెలో రసములో మనం పాలు పంపులు పొందే ముందుగా మనల్ని మనంగా పరిశీలన చేసుకునే వారిగా ఉండాలనేది ప్రతి ఆదివారము బలను సమీపించినప్పుడల్లా మనకు జ్ఞాపకం చేయబడుతుంది. కాబట్టి ఆ బల్ల దగ్గరికి వచ్చినప్పుడల్లా మనం ఎలాగున్నాము అనేది ఒకసారి మనం చూసుకోవాల్సిన వారిగా ఉంటున్నాం. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందడం అనేది ఆయనతో ఐక్యపరచబడడం. ఆయనతో ఐక్యపరచబడాలి అంటే మనము ఆయనకు తగినట్లుగా మనం జీవించకపోతే ఆయనతో ఈ ఐక్యతను మనం కలిగి ఉండలేము. ఎందుకంటే ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాము అనేది మనం చూసుకోవాలి. ఎందుకంటే దేవుని యొక్క ప్రజలుగా దేవుని యొక్క రాకడ యొక్క సూచనలు ఎక్కువ జరుగుతున్న కొలది దేవుని యొక్క ప్రజలు రోజు రోజుకి ఏమవుతున్నారు అంటే ఇంకా దేవునికి దూరం అవుతున్న పరిస్థితులు, దుష్టత్వములోనికి పోతున్న పరిస్థితులు, ఎంతో నిర్లక్ష్యమైన స్వభావం కలిగిన వారిగా ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్నారు ఎప్పుడు అలాగే ఉంది కదా. ఎందుకంటే దేవుడు వస్తాడు అని ఎప్పటి నుంచో మనం వింటున్నాం. దేవుని యొక్క రాకడ వస్తుంది, జాగ్రత్త, దేవుడు రాకడ వస్తుందని జాగ్రత్త అని చెప్తున్నారు. ఇప్పటికొచ్చి రాలేదు, ఇంకేం వస్తుందిలే అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, నేను రాకపోయినా నీ మరణమైనా నీకు వస్తుంది కదా. నీ మరణ దినం ఎప్పుడో నీకు తెలియదు. కాబట్టి నువ్వు సిద్ధపడవలసింది ఏంటంటే నేను నా రాకడ కొరకే కాకపోయినా నీ మరణము కొరకైనా నువ్వు సిద్ధపడాలి. ఎందుకంటే ఏ రోజు ఏమవుతామో మనకు తెలియదు. కాబట్టి ఒకవేళ ఏ రోజునైనా ఏదైనా జరగరాంది జరిగి మనం ప్రాణంగానే పోయిందంటే మనం దేవుడితో ఉండగలమా? దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశించగలమా?
ప్రవేశించగలుగుతాము అనే ధైర్యం మనకుందా? అందుకని అంటున్నాడు, అలాంటి ధైర్యమును మనం కలిగిన వారిగా ఉండాలి అంటే దేవుని కొరకు ఎంత నమ్మకంగా మనం జీవిస్తున్నాం, మనం దేవుడు చెప్పినట్లుగా ఎంతగా నడుచుకుంటున్నాం. అలా నడవకుండా మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ మనం చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాము అనుకునేది అదొక భ్రమ. ఈరోజు క్రైస్తవులందరూ కూడా ఒక భ్రమలో బ్రతుకుతున్నారు. అంటే చనిపోతే నేను పరలోకం వెళ్తాను, చనిపోతే పరలోకం వెళ్తాను. అది పరలోకం వెళ్ళాలి అంటే ఇక్కడ నువ్వు ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవించాలి కదా. ఆయనకు తగినట్లుగా జీవించకుండా ఎలాగ పరలోకం వెళ్తావు? మారు మనసు పొందానని చెప్పుకొని బాప్తీసం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామా? అందుకని అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందాను అని నువ్వు బాప్తీసం తీసుకున్నంత మాత్రానికి పరలోకం చేరవు, కానీ దానికి తగినట్లుగా నువ్వు నడిచినప్పుడు మాత్రమే. అందుకంటాడు, మీరు మారు మనసుకు తగినట్లుగా నడుచుకొనుడి. మారు మనసుకు తగినట్లుగా మన మనసును మార్చుకున్న వారమా? మన మనసును మార్చుకున్న వారము అయితే మారిన మనసుకు తగినట్లుగా మనం ఎలాగ జీవిస్తున్నాం? మనసు మారి ఉంటే ఆ మనసు మారిన మనసుకు తగినట్లుగా జీవిస్తున్నామా? ఒకవేళ అలాగ జీవించకుండా ఉంటే మరి ఎలాగ మనం దేవుడి రాజ్యంలో చేరతాం? ప్రతిసారి కూడా ప్రభు యొక్క బల్ల దగ్గరకు వచ్చినప్పుడు ఈ బల్ల రెండు విషయాలు జ్ఞాపకం చేస్తుంది. ఒకటి, నిన్ను నీవుగా పరీక్షించుకుంటే నువ్వు ధన్యుడివి. నిన్నువుగా పరీక్షించుకొని నీ జీవితాన్ని సరి చేసుకొని నాలో జీవించు. లేదా నేను నీకు తీర్పు తీర్చవలసి వచ్చింది అనుకో, నా తీర్పు చాలా కఠినంగా ఉంటుంది. ఎందుకంటే ఆ అవకాశం దేవుడు ముందు నీకే ఇచ్చాడు. నేను నీకు తీర్పు తీర్చక ముందే నీకు నువ్వుగానే తీర్పు తీర్చుకో. అందుకన్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొని తాను అలాగూ జీవించడానికి ప్రయత్నం చేయాలి. మొదటి పరీక్ష దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎంతవరకు ఇచ్చాడో తెలుసా? భూమి మీద ఉన్నంత వరకు. ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుడు నీకు నీవుగా సరి చేసుకొని ఆ దేవుడిలో జీవించే భాగ్యాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. ఒకవేళ ఇక్కడ కానీ ఆ భాగ్యాన్ని నువ్వు పోగొట్టుకుంటే చనిపోయిన తర్వాత దేవుడు నీకు తీర్పు తీరుస్తాడు. ఆయన అంటాడు, నువ్వు చేసిన వాటన్నిటినీ నేను వెలుగులోనికి తీసుకుని వస్తాను. ఆ రోజు నేను ప్రతిదానిని నేను లెక్క అడుగుతాను, ప్రతిదానిని నేను చూపిస్తాను నేను నీకు. ఆ రోజు నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడైతే నువ్వు తప్పించుకోగలవేమో కానీ మనం చనిపోయిన తర్వాత ఇంకక్కడ ఎక్కడికి మనం తప్పించుకునే అవకాశం లేదు. ఆ దేవుడి దగ్గరికి మనం వెళ్ళి ఆ తీర్పులో నిలబడవలసిందే. అందుకనే దేవుని యొక్క ప్రజలుగా ప్రభు యొక్క రక్తమాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం ఎలాగున్నాం? మనం మారేమా? మనం మారిన వారము అని చెప్పుకుంటున్న మనము ఆ మార్పుకు తగినట్లుగా ఉన్నామా? ఆ మార్పుకు తగినట్లుగా మనం జీవించకపోతే మనం దేవుని బిడ్డలమేంటి? ఒకవేళ లోకంలో నువ్వెన్ని చెప్పినా దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వడు. అందుకనే యేసుప్రభువారు ఈ భూమి మీద ఉన్నప్పుడు నేను ఎవరిని అని నన్ను గురించి ఏం చెప్తున్నాయో తెలుసా అని యేసుప్రభువారు ఈ భూమి మీద ఒక మాటను ఆయన జ్ఞాపకం చేశారు. మీకు చూపిస్తాను. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనమండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 39వ వచనం. లేఖనములయందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని పరిశోధించుచున్నారు, అవే నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. నేను దేవుణ్ణి అని లేక నేను దేవుని కుమారుని అని నన్ను గురించి సాక్ష్యం ఇచ్చేవేంటో తెలుసా? నా గురించి ముందుగా రాయబడిన ఆ లేఖనాలే నన్ను గురించి సాక్ష్యం ఇస్తున్నాయి. నేను ఎవరినో అని మీరు అనుకుంటున్నారు కదా. ఇతర దేవుడు కుమారుడు అని నేను చెప్తుంటే మీరు నమ్ముతా లేదు. ఇతర దేవుడు కుమారుడు ఎలాగవుతాడు? ఇతర మనవలే తింటున్నాడు, మనవలే తిరుగుతున్నాడు, మన మధ్య ఉంటున్నాడు,
మన వాళ్ళకే కదా పుట్టాడని మీరు అనుకుంటున్నారు కదా. కానీ నేను ఎవరిని అంటే నన్ను గురించి లేఖనాలు బోధిస్తున్నాయి. ఒకసారి లేఖనాలు చూడండి, నేను ఎవరినో మీకు అర్థమవుతుంది. నేను నిజంగా దేవుని కుమారున్నా కాదా అనేది మీకు తెలియాలంటే నన్ను గురించి రాయబడిన లేఖనాలన్నిటినీ మీరు పరిశీలించండి. అప్పుడు అర్థమవుతుంది నేను దేవుణ్ణా దేవుని కాదా అనేది. ఈరోజు దేవుడు అంటున్నాడు, నువ్వు దేవుని బిడ్డవా కాదా అనేది నిన్ను పరిశోధించే వారికి నేను తెలుస్తుంది. నిన్ను చూసేవారు చెప్పాలి నీ గురించి. అందుకని అంటున్నాడు, నిన్ను చూసేవారు నువ్వు దేవుని బిడ్డవా కాదా అనేది వాళ్ళు చెప్పాలా. వాళ్ళు నిన్ను పరిశోధన చేసేవారు. నీ నడక, నీ మాట, నీ క్రియ, నీ జీవితము, నీవన్నిటినీ వాళ్ళు చూస్తున్నారు. వాళ్ళు ఎదుటే నీ క్రియలు సరిగా లేనప్పుడు, వారు ఎదుటే నీ జీవితము సరిగా లేనప్పుడు ఇక వాళ్ళేం సాక్ష్యం చెప్తారు? కనిపిస్తున్న మనుషులే నీ గురించి సాక్ష్యం ఇవ్వలేనప్పుడు కనిపించిన దేవుడు ఇంకెంత సాక్ష్యం ఇస్తాడంటావు? ప్రియ సహోదరి సోడా, ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను కూడా మనం ఎలాగున్నాము అనేది ప్రతిసారి కూడా ప్రభు యొక్క బల దగ్గర పరీక్షించుకోవాల్సిన వారు. ఏమో, ప్రభు ఆదివారం వరకు మనల్ని సజీవులుగా ఉంచాడు. ఒకవేళ మరలా వచ్చే ఆదివారం వరకు మనం భూమి మీద సజీవులుగా ఉంటాము అనేది మనకేమీ గ్యారంటీ ఏమీ లేదు. ఒకవేళ నువ్వు చెప్పొచ్చు నేను ఉంటాను అని, కానీ ఒకవేళ ఆ దేవుడిగా నా అవకాశం మనకి ఇవ్వకపోతే, నీ జీవితాన్ని నా జీవితాన్ని మార్చుకోకుండా కానీ అలాగే జీవిస్తే ఇంతకాలం మనం దేవుళ్ళలో ఉండి నరకానికి వెళ్ళామా? మనకంటే దౌర్భాగ్యులు ఇంకెవ్వరూ ఉండరు. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను గాని ఇతరులకు ప్రకటించి, నేను గాని ఆ ప్రకటించినట్లుగా నేను జీవించకుండా ఉండి నేనే గాని నరకానికి వెళితే నా ఎంత దౌర్భాగ్యుడు మరొకటి లేడు. అర్థమైందా? అందుకని మనం దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించేది. దేవుని యొక్క రాజ్యానికి మనం చేరాలి అంటే ఆయన రాజ్యమునకు తగినట్లుగా నడుస్తున్నామా? ఆయన మనకి ఏమి బోధిస్తున్నాడో, మనం ఏమి వింటున్నామో, మనం ఏమి చదువుతున్నామో వాటిని అనుసరిస్తున్నామా? ఒకవేళ లాగు చేయకుండా మనం ఎలాగ దేవుడి రాజ్యంలో ప్రవేశించగలుగుతాం? కాబట్టి ఇప్పటికైనా ఆలోచించు. దేవాతి దేవుడిని యేసు ప్రభువారు జ్ఞాపకం చేసేది ఏంటంటే, నా శరీరానికి నా రక్తానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను ఆ రసాన్ని తిని త్రాగడం అంటే నాతో నువ్వు కలిసిపోవడం, ఐక్యత. అలాంటి ఐక్యతలోనికి నువ్వు రావాలి అంటే నువ్వెంత స్వపరీక్ష చేసుకోవాలి. అలా లేకపోతే మనం దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా మనల్ని మనం పరీక్షించుకుందాం. ఎన్నోసార్లు మీకు చెప్తూ ఉంటాను, ఒకవేళ నిన్ను నువ్వుగా పరీక్షించుకున్నప్పుడు నీకు ఏ తప్పులు నీకు దొరకకపోవచ్చు. మనుషులం కదా, మనం ఎన్ని చేసినా మనల్ని మనం సమర్థించుకునేవారు. పర్లేదు, వాళ్ళకంటే నేను ఇలా బాగానే ఉన్నాను, వీళ్ళకంటే నేను బాగానే ఉన్నాను, నేనేం తప్పు చేయలేదు కదా, వాళ్ళే నాకంటే ఎక్కువ చేస్తున్నారు, నేనే తక్కువ చేస్తున్నాను అనుకుంటున్నావా? అందుకని అంటున్నాడు, నిన్ను నువ్వుగా పరీక్షించుకున్నప్పుడు నీకే పాపము కనపడిపోయినంత మాత్రానికి అందువల్ల నువ్వేమి నిర్దోషివి, నీతిమంతుడివి నీతిమంతుడాలువేమీ కాదు. నిన్ను విమర్శించే ప్రభు ఉన్నాడు ఆయన. అందుకనే ఒక్కసారి మనం దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు కానీ, దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఒక్కసారి నీ మనస్సాక్షిని పరీక్షించుకో. ప్రభువా, నేను ఎలాగున్నాను? నేను చేస్తున్నవన్నీ నువ్వు చూస్తున్న దేవుడు కదా. నా చర్యలన్నీ నీకు బావుగా తెలుసు కదా. నా మాట నా నోట రాకముందే నేనేం మాట్లాడతానో నీకు తెలుసు కదా. ఇవన్నీ ఎరిగిన దేవుడు నువ్వు. కాబట్టి నేను నీ దగ్గరికి వచ్చి పరీక్షించుకుంటున్నాను, నేను పాపము చేశానా? అందుకని అంటున్నాడు, ప్రభువా, నీ దృష్టి ఎదుట నేను పాపము చేశానా? ఒక్కసారి పరీక్షించుకో. ఎప్పుడైతే నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు పాపం చేసావా చేయలేదా అనేది దేవుడి దగ్గర పరీక్షించినప్పుడు అప్పుడు చెప్తాడు ఆయన. మన దేవుడు ఎలాంటి వాడో తెలుసా? నిజంగా ఆయన దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరిని కూడా ఆయన పరీక్షించే దేవుడు, పరిశీలించే దేవుడు ఆయన.
అలాంటి దేవుడి దగ్గరికి నువ్వు వచ్చినప్పుడు, అలాంటి దేవుడి దగ్గర నువ్వు అడిగినప్పుడు ఆయన చెప్పకుండా ఉంటాడంటావా? నువ్వు అడగాలే గాని నువ్వు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్పగలిగిన దేవుడు ఆయన. ఆయన మాట్లాడే దేవుడు ఆయన. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనకు మనం నీతిమంతులుగా కనపడుతున్నామా? మనకు మనమే బుద్ధిమంతులు అనుకుంటున్నామా? మనకు మనమే అందరికంటే బాగానే ఉన్నామని సరిపెట్టుకుంటున్నామా? అందుకని అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలు అంటాడు, సహోదరులారా, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకున్నట్లు ఈ సంగతిని మీకు చెప్తున్నాను అంటున్నాడు ఆయన. సరే, మీకు ఆ మాట చూపిస్తాను. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము, రోమా 12వ అధ్యాయము 16 వచనములండి. 16 వచనం, రోమా 12:16. అయితే చూడండి, అది ఎక్కడి నుంచి ఉందంటే రెండో భాగం ఉంది. చివరి మాట చూడండి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అర్థమైందా? మనకు మనమే బుద్ధిమంతులమని అనుకోవద్దు. చాలాసార్లు మనకు మనం చూసుకుంటే మనం అనుకుంటాం, వాళ్ళకంటే పర్లేదు, వీళ్ళకంటే పర్లేదు, నేనేం బాగానే ఉన్నాను, వాళ్ళే ఇంకా ఇలాగున్నారని మనం బుద్ధిమంతులు అనుకుంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, నీకు నువ్వు అలాగనుకుంటే అయిపోదు. ఒక్కసారి నా దగ్గరికి రా, నువ్వు బుద్ధిమంతుడివా బుద్ధిమంతురాలువా నేను చూపిస్తాను. నేను నీకు దేవుని వాక్యము దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చెప్తాడు. ఆయన మనం ఎలాగున్నాము, మన పరిస్థితులు ఏంటి అని. మనం దేవుని బిడ్డలమని చెప్పుకుంటున్నామే, రక్షించబడ్డామని చెప్పుకుంటున్నామే. అసలు రక్షించబడిన వారిమని చెప్పుకుంటున్న మనము రక్షించబడిన వారి యొక్క క్రియలను చేస్తున్నామంటావా? ఈ రోజు మన రక్షణ పొందిన వారు మనం చెప్పుకుంటున్న మనము నిజంగా రక్షణ పొందిన వారిమని చెప్పుకుంటున్న మనమే దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నాం. ఆ రక్షణకు తగిన క్రియలే మనం చూపించలేకపోతున్నాం. మనం ఇంకెలా దేవుని బిడ్డలమని చెప్తాం? దేవుడు అంటాడు, నిన్ను నీవుగా రుజువు చేసుకున్న దగ్గర నువ్వు యథార్థవంతుడివి యథార్థవంతురాలువని, నువ్వు నీతిమంతుడివి నీతివంతురాలువని నా దగ్గర రుజువు చేస్తావా? చెయ్యి. నువ్వు నాకు ఏ విషయంలో నాకు నువ్వు రుజువు చేయగలవు? ప్రభువా, పలానా విషయంలో నేను నమ్మకమైన వ్యక్తిని, ప్రభువా పలానా విషయంలో నీకు నమ్మకమైన వ్యక్తిని. మనం దేంట్లో నమ్మకంగా ఉన్నాం? దేంట్లో ఆయనకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నాం? దేంట్లో ఆయన ఇష్ట ప్రకారంగా మనం నడవగలుగుతున్నాం? ఆయన అంటున్నాడు, లేదు, ఒక్క విషయంలో కూడా మీరు నాకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తారు. ఒక్కసారి పరీక్షించుకో. మనం రక్షించబడిన వారు మనం చెప్పుకుంటున్నాం. మనము ఆ రక్షించబడిన ప్రజలకు తగినట్లుగా, ఆయన బిడ్డలుగా నువ్వు ఎక్కడైనా ఎప్పుడైనా నువ్వు దేవుని బిడ్డవేను రుజువు చేసావా అని అడుగుతున్నాడు. ఎక్కడ రుజువు చేశావు నువ్వు? నాకు నువ్వు ఎక్కడా నన్ను రుజువు చేయలేదు. ఎక్కడైనా సరే నన్ను అవమానపరిచేవే తప్ప నన్ను ఎక్కడా నువ్వు రుజువు చేయలేకపోతున్నావు. ఎందుకో తెలుసా? నీ మాట మారలేదు, నీ నడక మారలేదు, నీ క్రియలు మారలేదు, నీ చూపు మారలేదు, నీ వినికిడి మారలేదు, నీ నడక మారలేదు, నీ జీవితంలో ఎక్కడ మార్పు అనేదే లేదు. నిన్ను చూసిన వారందరూ ఏం చెప్తున్నారో తెలుసా? వీళ్ళు దేవుణ్ణి ఎరిగిన వారని చెప్పుకుంటున్నారే కానీ వారు దేవుణ్ణి ఎరిగిన వారు కారు. ఎందుకంటే ఆ లక్షణాలే వారికి కనబడలేదు, ఆ లక్షణాలే లేవు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మధ్యాహ్న కాల సమయంలో ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా ఈ రోజు దేవుడు అంటున్నాడు, నీకు నువ్వుగా సమర్థించుకుంటున్నావంటే చాలు, ఇక్కడితో నా భక్తి. అందుకని అంటున్నాడు, నీకు నువ్వుగా సమర్థించుకోవడం కాదు, ఇంత చాలు అని నువ్వు కాదు సరిపెట్టుకోవాల్సింది. నీ భక్తి నీ దేవుడికి సరిపోవాలా. ఆ దేవునికి తగినట్లుగా నువ్వు ఉండాలే తప్ప నీకు తగినట్లుగా నువ్వు నడుచుకుంటే సరిపోదు. అది నీ మట్టుకు సరిపోతుందేమో కానీ అది దేవుడికి సరిపోదు. అందుకని ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతున్న నీవు నేను కూడా మనల్ని మనం పరీక్షించుకుంటున్నప్పుడు మనం ఎలాగున్నాం, ఎక్కడ దేవుడికి మనం తగినట్లుగా నడుచుకుంటున్నాం, ఎక్కడ దేవుడికి మాదిరికరమైన జీవితాన్ని చూపించాం, మనం దేవుని బిడ్డలము అని ఒక్కటైనా మనం ఎక్కడైనా చూపించామా? వీరు దేవుని బిడ్డలండి, ఇగో ఇలాంటి లక్షణం వారికి ఉంది. అందుకని
దేవుడు నీకు ఇచ్చిన కృపావరాలలో, దేవుడు నీకు ఇచ్చిన తలాంతులలో ఒక్క తలాంతునైనా నువ్వు ఉపయోగించావా? అందుకనే బైబిల్లో ఒక మాట చెప్పాడు ఆయన, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 2 తలాంతులు, ఒకరికి 1 తలాంతు ఇచ్చాడట. 5 తలాంతులు తీసుకున్నవాడు దాన్ని 10 తలాంతులుగా చేశాడు. 1 తలాంతు 2 తలాంతులు తీసుకున్నవాడు దాన్ని 2 4 చేశాడు. 1 తలాంతు తీసుకున్నవాడు వెళ్ళి భూమిలో దాన్ని తవ్వి దాచిపెట్టాడట. ఆయన అడిగాడు, నీకు ఇచ్చిన తలాంతుని ఏం చేశావు అంటే, ఆయన తిరిగి చెప్పాడట, అయ్యా, నీ విత్తన చోట కోయివాడును, చల్లని చోట పంటను కూర్చుకునేవాడివిన కఠినవాడి నేను ఎరుగుదును. అందుకనే నీవిచ్చిన ఆ 1 తలాంతుని తీసుకుని వెళ్ళి భూమిలో కప్పి పెట్టాను. ఇదిగో ఆ తలాంతు మరలా తిరిగి నీకు ఇచ్చేస్తున్నాను. దీన్ని ఉపయోగించలేదు, దీన్ని ఉపయోగించలేదు. అప్పుడు చెప్పాడట, ఆయన అన్నాడు, చెడ్డ దాసుడా, ఒకవేళ ఈ తలాంతునే నీ తలాంతును ఇంకొకరికి ఇచ్చుంటే, ఆ 2 ఇచ్చిన వాడికి కానీ 5 ఇచ్చిన వాడికి ఇచ్చుంటే, దాన్ని ఇంకో దాన్ని చేసినే నీవు తీసుకొని దీన్ని నీ దగ్గరే పెట్టుకొని దీన్ని ఉపయోగించకుండా దీన్ని ఇలాగే భూమిలో కప్పెట్టి ఉంచావా? అయితే మళ్ళా తిరిగి నువ్వు నన్నే ప్రశ్నిస్తున్నావా? నేను చెడ్డవాడిని చెప్తున్నావా? నీకు ఇచ్చిన తలాంతును నువ్వు ఎంత ఉపయోగించావు? అందుకనే వీడు అర్హుడు కాదు, నా రాజ్యములో ఉండడానికి వీడు అర్హుడు కాదు. ప్రియ సహోదరుడా, ఈరోజు దేవుడు నీకు ఇచ్చిన తలాంతుని, నీకు ఇచ్చిన కృపావరాన్ని నువ్వు దేవుడి కొరకు ఏమాత్రం ఉపయోగించావు? ఎలాగ ఉపయోగించగలుగుతున్నావు? దేవుడు అది అడుగుతున్నాడు. నీకు నేను ఇచ్చిన వరాలని, నీకు ఇచ్చిన కృపావరాలని నువ్వేం చేస్తున్నావు? నా కొరకు ఉపయోగిస్తున్నావా? ఈరోజు నువ్వు చూడండి, మన చేతిలో ఒక విద్య ఉందంటే ఆ విద్యను పట్టుకొని మనం ఎలా బతుకుతున్నాం? దాని ద్వారా ఎంత సంపాదించగలుగుతున్నావు? నీ చేతిలో ఒక విద్య ఉంటేనే నీకున్న జ్ఞానము, నీ తెలివిని ఉపయోగించుకుని నువ్వు బ్రతకగలుగుతున్నావే. దేవుడికి ఇచ్చిన తలాంతును నువ్వెంత దేవుడు ఉపయోగించగలుగుతున్నావు? నేను మరలా చెప్తున్నాను, ఈ రోజున నువ్వు దేవుడి కోసం జీవించకపోతే దాని నష్టం ఎంత ఉన్నదనేది నువ్వు తెలుసుకోగలుగుతావు ఒకరోజు. ఈరోజు కూడా చాలా మంది ఇప్పటికి ఇది అంటున్నారు. ఏమంటున్నారు తెలుసా? చనిపోతే మనం స్వర్గానికి వెళ్తామా? ఉందంటవా స్వర్గము నరకము అనేది? ఏ గ్రంథమైనా ఏ మతమైనా అదే చెప్తుంది. ఇవన్నీ అబద్ధాలేమీ కాదు, ఇవన్నీ నిజాలు. చనిపోయిన ప్రతి మానవుడు దేవుడి దగ్గరికి వెళ్ళవలసిందే. వెళ్ళిన ప్రతి వారికి వారు చేసిన క్రియలు చెప్పున తీర్పు తీర్చవలసిందే. తీర్పు తీర్చిన తర్వాతే వారు ఆ శిక్షను అనుభవించవలసింది. ఇది అబద్ధం కాదు. అందుకని దేవుడు అన్నాడు, నా మాటల్లో ఒక్క మాట అయిన నువ్వు అబద్ధము కాదు, అది నెరవేరక మానదు. ఈరోజు భూమి మీద యేసు ప్రభువారు ఏం చెప్పాడో అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. ఒక్క మాట కూడా అబద్ధం కాదు ఆయనది. ఇన్ని చూసాం, ఇన్ని లేఖనాలు నెరవేరబడడం మనం చూస్తున్నాం, వింటున్నాం, మన కళ్ళతో మనం చూస్తున్నప్పటికీ కూడా ఇంకా మనకి అజాగ్రత్తే, ఇంకా మనం స్థిరంగా దేవుళ్ళో ఉండకపోవడమే కారణం. ఏంటంటే అలాగే చెప్తూ ఉంటారు, మనం అలాగే వింటూ ఉంటాం. చెప్పిందల్లా మనం చెయ్యాలని ఏమీ లేదు కదా. నేను మరలా చెప్తున్నాను, దేవుడు నీకు ఏదైతే వినిపిస్తున్నాడో నీ వినే ప్రతిదానికి లెక్క చెప్పాలా. అంత తేలిగ్గా వదిలిపెట్టాడు దేవుడు. నువ్వు విన్న ప్రతిదానికి నువ్వు బాధ్యుడివే. ఆ రోజు నేను చెప్పించినప్పుడు నువ్వు విన్నావు, కానీ నువ్వే దాన్ని అనుసరించలేదు. అందుకని అన్నాడు, ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పినప్పుడు ఆయన ఏమన్నా తెలుసా? వారు వినకపోయి ఉంటే వారికి పాపం లేకపోను, వారు విన్నారు, అందుకని వారి పాపమునకు మిషలేదు. యోహాను సువార్తలో యేసు ప్రభు అంటాడు, ఒకవేళ నేను రాకపోయి ఉండుంటే వారి పాపమునకు క్షమాపణ కలిగేదేమో, కానీ నేను వచ్చి చెప్పాను, పాపానికి వచ్చే ఫలితం ఏంటో కూడా చెప్పాను. అందుకని వారి పాపమునకు ఇక మిష లేదు, అంటే వారి పాపమునకు ఇక క్షమాపణ లేదు. నేను చెప్పినట్లుగా ఎవరైతే నడవలేదో అలాంటి వారి పాపమునకు ఇక క్షమాపణ లేదు, క్షమాపణ లేదు. దేవుని బిడ్డలారా, మనం వింటున్నాము కానీ దాన్ని అనుసరిస్తా లేదు. విని అనుసరించకపోవడం వల్ల దాని నష్టాన్ని ఒకరోజు చూస్తావు. అది నిజం. అది మీకు ఈ మాట కూడా చూపిస్తాను.
ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఏప్రిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16 వచనం. 3:16. విని కోపం పుట్టించిన వారు ఎవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారే కదా. వారు విని కోపం పుట్టించిన వారు. అర్థమైందా? వారు విని కోపం పుట్టించారు. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని వాక్యాన్ని వింటున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి మందిరానికి వస్తున్నావు? మరి మనం చేసేదేంటి? ఆయన చెప్పింది, మనం విన్నది, మనం చదివింది, దాని ప్రకారం నడుస్తున్నామా? ఎన్ని సంవత్సరాలైతే నీ జీవితంలో దుర్వినియోగం చేసావో అన్ని సంవత్సరాలకు నువ్వు లెక్క చెప్పవలసిందే. అందుకని అంటాడు, మనం చనిపోయిన తర్వాత మనం ప్రతి దినానికి ప్రతి క్షణానికి లెక్క చెప్పాలి. అందుకని అంటారు, ప్రతి సమయము, ప్రతి రోజు, ప్రతి గంట మనకు చాలా విలువైనది. దాని విలువ తెలుసుకున్న వారికి చాలా విలువైనది. అందుకనే సమయం పోనిచ్చేవారు కాదు. సమయం యొక్క విలువ ఎవరైతే తెలుసుకోగలుగుతారో ఆ సమయాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నించారు. ఎందుకంటే ఒక్కసారిగానే మన జీవితంలో ఆ సమయము, ఆ రోజు, ఆ నెల, ఆ వారం మనలో నుంచి పోయిందంటే మరలా తిరిగి మనం తెచ్చుకోలేము. అందుకని దేవుడు అంటున్నాడు, సమయాన్ని దుర్వినియోగం చేయొద్దు, సమయాన్ని పోగొట్టొద్దు, నువ్వు అజ్ఞానంగా నడవడానికి ప్రయత్నం చేయొద్దు అంటున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 వచనాలండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీక సద్వినియోగము చేసుకొనొచ్చు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఆయన అంటున్నాడు, సమయమును పోనీయక. కాలము చాలా విలువైనది. ఒకవేళ లోకములో దేవుని ఎరిగిన వారికైతే సమయం యొక్క విలువ తెలియదేమో కానీ దేవుణ్ణి ఎరిగిన వారికి సమయం యొక్క విలువ చాలా గొప్పది. దేవునికి ఇచ్చే ప్రతి నిమిషము, ప్రతి గంట, ప్రతి రోజు చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే ఆయన నీ కాలాన్ని లెక్క కట్టేవాడు. ఆయన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని నెలలు, ఇన్ని రోజులు, ఇన్ని గంటల భూమి మీద బ్రతికావే, ఏం చేసావు? నువ్వు ఏం సంపాదించుకున్నావు? నువ్వు అందుకనే జాగ్రత్త. భూమి మీద జీవిస్తున్న ఈ జీవిత కాలం అనేది వ్యర్థముగా గడపద్దు. దీనంతటికీ లెక్క చెప్పవలసిన రోజు ఒక రోజు ఉంది. అలాంటిదప్పుడు ఎంత భయంతో మనం బ్రతకాల. ప్రభువా, ఒకరోజు నీ దగ్గరికి వస్తే నేను లెక్క చెప్పవలసిన వాడును, లెక్క చెప్పవలసిన దానిను. నేను ఎంత జాగ్రత్తగా బ్రతుకుతున్నాను, నీ కొరకు నేను ఏం చేయగలుగుతున్నాను, నీకు మాదిరికరమైన జీవితాన్ని జీవిస్తున్నానా? ఒకవేళ ప్రభువా ఇంకా నేను ఈ పరిస్థితిలో ఉన్నాను, ఇంకా నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, నన్ను క్షమించు, ఇప్పటి నుంచైనా నీలో జీవించడానికి నాకు నేర్పించు. ప్రియ సహోదరి సోదరుడా, సమయాన్ని వ్యర్థము చేయొద్దు. అందుకే దేవుడు అంటున్నాడు, దినములు చెడ్డవు గనుక సమయమును పోనీక మీరు అజ్ఞానుల వలె కాక జ్ఞానం కలిగిన వారిగా నడుచుకో. నీ రోజులు ఎంతో ప్రాముఖ్యమైనది. నీకు ఇచ్చే ప్రతి సమయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ సమయంలో నీవుగా దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నించి, ఆయన కొరకు ప్రయాసపడు, ఆయన కొరకు కష్టపడు, ఆయన కొరకు జీవించడానికి ప్రయత్నించే. అంటే ఎందుకో తెలుసా, ఒకవేళ నోరు తెరిచి నువ్వెవ్వరికి చెప్పకపోయినా నీ జీవితాన్నైనా చూపించు, నీ జీవితమే సాక్ష్యము. అందుకని అపోస్తలుడైన పౌలు అంటాడు, సహోదరులారా, మేము ఎవ్వరికీ సువార్త చెప్పకపోయినా మీరే మా సువార్త. మిమ్మల్ని చదివే ప్రతి వారు, మిమ్మల్ని చూసే ప్రతి ఒక్కరూ మా పత్రిక మీరే కారా అంటాడు ఆయన. దేవుని యొక్క క్రీస్తు యొక్క పత్రికగా మనం చేయబడిన వారము. ఎక్కడికి వెళ్ళినా నువ్వు క్రీస్తు యొక్క పత్రిక. నిన్ను చూసేవారు నిన్ను చదవాలి. ఒకప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు ఎలాగున్నావు.
అప్పుడేం చేసావు, ఇప్పుడేం చేస్తున్నావు, నీ ప్రవర్తనే, నీ జీవితమే నీకు సాక్ష్యము. కాబట్టి ప్రభు యొక్క రక్త మాంసములో పాలు పంపులు పొందే ముందుగా మనం ఏం చేస్తున్నాం, మనం ఎలాగ జీవిస్తున్నాం, ఆ ప్రభువుని నమ్ముకున్న వారు మనం చెప్పుకుంటూ ఆయన మాదిరికరంగా ఉన్నామా? ఒకవేళ అలాగ లేకుండా జీవిస్తే మనం దేవుని రాజ్యంలో ఎలా ప్రవేశిస్తాం? ఎలాగ అయోగ్యంగా ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందుతాం? జాగ్రత్త. ప్రభు యొక్క రక్త మాంసములో తెలిసి తెలియక అజ్ఞానంతో ప్రభు యొక్క బలను పాలు పంపులు పొందుతాం. అందుకని అంటాడు, అనేకులు బుద్ధిహీనులుగా మారిపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన మార్పు లేకుండా చేయవేయడం వల్ల మరి ఎక్కువగా పాపం చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. దేవుని వాక్యానుసారంగా నువ్వు జీవించకపోతే అదే నీలో నిన్ను ఇంకా నాశనం చేసేదిగా ఉంటుంది, నిన్ను పాడు చేసేదిగా ఉంటుంది. అందుకని దేవుడి దగ్గర రెండూ ఉన్నాయి. నువ్వు దేవుడి మాట వింటే దేవుని ద్వారా ఆశీర్వాదాన్ని పొందుతావు. నువ్వు దేవుని మాట వినకపోతే అదే నీకు శాపంగా మారుతుంది. జాగ్రత్త. ఒకవేళ ఇక్కడ నీకు ఏ శాపము లేకుండా నువ్వు బాగున్నావు అనుకుంటున్నావా? ఇక్కడ గురించి దేవుడు చెప్తలేదు. పరలోకంలో అంటే మనం చనిపోయిన తర్వాత ఆ శాప శిక్షను అక్కడ భరించాలి. అంతేకాదు ఇక్కడ కూడా దేవుడు చూపిస్తాడు, ఏం వదిలిపెట్టడైనా నీకు రుచి చూపించాలి కదా. పాపంకి వచ్చే బాధ ఏంటో ఏంటో తెలియాలి అంటే ఈ భూమి మీద కూడా అనుభవించవలసిందే. అందుకని కొద్ది క్షణాలు ప్రభు యొక్క రక్త మాంసంలో పాలు పంపులు పొందే ముందుగా మనం పరీక్షించుకుంటాం. నేను ఎలాగున్నాను, నా జీవితం ఎలాగుంది, క్రీస్తుని కలిగిన వారిని చెప్పుకుంటూ నేను ఆ మారు మనసుకు తగినట్లుగా జీవిస్తున్నానా, తనకు అనుకూలంగా జీవిస్తున్నానా, నా ప్రవర్తన ఎలాగుంది? ప్రభువా, ఒకవేళ అలాగ లేకపోతే నన్ను క్షమించు, అలాగ ఉండేలాగా నన్ను సిద్ధపరచు. ప్రభా, నీ రాజ్యాన్ని పోగొట్టుకునే వ్యక్తిని కాదు. ఈ లోకంలో నేను ఏది పోగొట్టుకున్నా పర్లేదు, కానీ నీ రాజ్యాన్ని మాత్రం నేను ప్రవేశించాలి. అది పోగొట్టుకున్నట్లుగా నన్ను కాపాడని ప్రభు దగ్గర మనం ఒప్పుకుందాం. మన దుబాటుల్ని, మన బలహీనతలను సరి చేసుకొని ప్రభు యొక్క రక్త మాంసములో యోగ్యమైన రీతిగా పాలు పంపులు పొందుదామండి. కొద్ది క్షణాలు